గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ధనురాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ధనురాశ్యాధిపతి గురుడు అష్టమ సంచారంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ధనురాశి వారికి ఏప్రిల్ నెల అనుకూలంగా ఉంది. ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి పరంగా ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. వ్యవసాయదారులకి 2 పంటలు అనుకూలంగా ఉంటాయి.
ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, విదేశాలకు బదిలీ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. వివాహంగానే స్త్రీ పురుషులకు ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తితో పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ప్రజలను మన్నలు పొందే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంది. సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవుతాయి. చిన్న పరిశ్రమల్లో నాటకాలు కూడా మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంటుంది. ఈ నెల అనుకూలంగా ఉంది. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి. అయితే ఈ రాశి వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ ప్రతినిత్యము చేయించుకోవటము, అలాగే గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయటము, గురుడికి జపం చేయించుకోవటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ధనురాశి వారికి ఏప్రిల్ నెల ఎలాగ ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన విషయాన్ని గ్రహించి మీకు అనుకూలంగా మార్చుకుంటానని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.